కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. నల్గొండ జిల్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే వీరేశలింగం. ఈ సమావేశంలో డీసీసీ ప్రెసిడెంట్ శివశంకర్ మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ స్థితిగతులు అందరికీ తెలుసు. సోనియా గాంధీ తెలంగాణకు వచ్చాక ఆస్తులు పెంచుకున్నారని, చదువుకునే రోజుల్లో మీరు ఎంత జులాయి రోడ్ రోమియో లాగా తిరిగారని గుర్తు చేశారు. చదువుకున్న వ్యక్తి గాదరి కిషోర్ కొంచెం వినయంగా ప్రవర్తించాలని, మీరు మాట్లాడే భాష మార్చుకోకుంటే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. తదుపరి నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్, మాజీ ముఖ్యమంత్రి జగదీష్ రెడ్డి పొలంబాట చేస్తూ దొంగ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. పొలంబాట పేరుతో కేటీఆర్ అవకచవకలు పెడుతున్నాడు, కాంగ్రెస్ నాయకులను వేటాడాలని అంటున్నాడు. అయ్యా కేసీఆర్, నీ కూతురుని ఈడీ వేటాడుతుంది, నీ కొడుకుని ఫోన్ ట్యాపింగ్ కేసు వేటాడుతుంది, ముందు అవి చూసుకో అని అన్నారు. నల్గొండ జిల్లాకి తీరని అన్యాయం చేశారని, బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక గురుకుల పాఠశాలకి అయినా సొంత బిల్డింగ్ కట్టావా అని జగదీష్ రెడ్డిని ప్రశ్నించారు. 9 ఏళ్లలో మీరు చేసిన విధ్వంసం మా మంత్రులు పునర్నిర్మాణం చేశారని అన్నారు. కృష్ణా రివర్ బోర్డు మీద మీటింగ్ పెట్టావు, 9 సంవత్సరాల నుండి ముఖ్యమంత్రిగా ఉండి నువ్వేం చేశావని ప్రశ్నించారు. మనకి రావాల్సిన నీటి వాటా కోసం నువ్వు ఎక్కడ కొట్లాడావో శ్వేతాపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉండి ప్రజలను, రైతులను ఆగం చేసి ఇప్పుడు దొంగయాత్ర చేస్తున్నావు అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ గారు ఒక సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు, మీ మంత్రి గారు, మీరు ఒకటి అడుగుతూ చూడమని చెప్తున్నారు. చెరువు ఉన్నది, ఆ మిషన్ చెరువు తిరిగిపోయి 3.5 సంవత్సరాలు అవుతుంది. రోడ్డు కూడా, బస్సు కూడా పోతుంది, ఆర్మీ రోడ్డు మీద బస్సు పోవాలి. చెరువు తెగిపోయినాక దాదాపు ఆ చెరువు వర్షాలు పోవని ఇమ్మటే చెరువు రిపేర్ చేస్తారు. 3.5 సంవత్సరాలకి వెళ్ళి ఒక్కో రోజు కూడా చెరువు బాగా చేయాలి ఇప్పటి వరకు. దాంతోపాటు ఆ రోడ్డు మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మధ్య ఉన్నప్పుడు బీటీ వేయడం జరిగింది 10 ఏళ్ళ కింద. 13 ఏళ్ళు అవుతుంది ఇంతవరకు బీటీ కూడా వేయలేదు. నిల్వలేదు, రోడ్డు మీద పోకుంటే ఈ రాష్ట్రంలో మంత్రి కాగానే ఫస్ట్ సంతకం 100 కోట్లతో ఆ రోడ్డు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, యాక్సిడెంట్ అవుతుందని చెప్పి 100 కోట్లు ఈ రాష్ట్ర చరిత్రనే ఒక రోడ్డుకు శాంక్షన్ ఇచ్చిన దాన్ని కూడా కోమటిరెడ్డి గారు ఉంది. దాన్ని చూస్తే నువ్వు పోయినామని అడుగుతున్నా. చెరువు కట్టలు కూడా చూసి అట్నే కేటీఆర్ గారు చూడకుంటే అక్కడ ఉన్న రైతులు మీరు ఏదో బోర్డు రావడం పేరు చెప్పుకొని అక్కడ పోయి ఏదో హైలైట్ చేసుకుంటుంది పోతుంది తప్ప ఈరోజు కరువు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరున్నప్పటి నుంచి వర్షాలు పెరిగాయి. ఈ పాపాలు చూసే వర్షాలు అటు నుంచి అటే దసరా కన్నా ముందు వర్షాలు పెరిగి ఆ తర్వాత వర్షాలు పడలేదు. అప్పుడు పెట్టిన వర్షాలు వరి నాటు పొలాలే ఇప్పుడు ఎట్లాగ ఎండాకాలం వస్తుంది, కరువు వచ్చింది తెలుసు మీకు. అన్ని దొంగ నాటకాలు ఆడుతున్నారు, ప్రణాళికం అంటారు, యుద్ధం అంటారు, ఇవన్నీ చెదగాని మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు మేము ముషంపల్లి కూడా మామూలు రాకుండా అడ్డుకుంటా అంటే మా ప్రీతం నాయకు ఒక మాట చెప్పారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోండి, మనం అడ్డుపోతే వాళ్ళు మూర్ఖులతో అంటే మనం కూడా జమ అవుతామని చెప్పాడు. మా ఊళ్ళు మేము అడుగు కూడా పెట్టినారు యాక్చువల్ ముషంపల్లి మేము అనుకుంటే, కానీ వద్దని చెప్పి మా మంత్రి గారు వాళ్ళు చూసిపోవాలి, ఆ చెరువు కట్ట కూడా చూసిపోతే బాగుంటుంది కేటీఆర్ అని మాకు చెప్పడం జరిగింది. మీరు అనుకుంటున్నట్టు నల్గొండకు వచ్చి మీటింగ్ పెడుతుంటే మేము చేతగా కాదు. మా నాయకుడి దగ్గర ఏంటంటే వాళ్ళు కూడా చూసి వాళ్ళ గతాలు 10 ఏళ్ళు పాలించి ఏం చేసిరో చూసిపోవాలని, దానికి మీరు రావాలని చెప్పి మా వాళ్ళు ఏమనకని చెప్పిండు. ఇది గుర్తుపెట్టుకో కేటీఆర్ గారు, మీరు ఒకసారి అభివృద్ధి కూడా మీరు ఆలోచించుకొని ఒకసారి చూసి రండి అని రిక్వెస్ట్ చేస్తారు. ఏం చేయలేరండి. నిజంగా కూడా సభ్య సమాజానికి తెలియని సత్యం ఏంటంటే, నిజంగా మనిషికి న్యాచురల్గా వచ్చినటువంటి అయితే ఇట్లా ముందుగానే ఈ వెంట్రుకలు వస్తాయి. పాపం బై బర్త్ ఆయనకు న్యాచురల్గా రాలే, నాటించుకుండు కాబట్టి నా ఇంకా నాటించుకున్నటువంటి చాలా గట్టిగుండి అనే భ్రమల్లో ఉన్నాడు. ఈ భ్రమల నుంచి బయటికి రా. మేము మాట్లాడదలుచుకుంటే ఇప్పుడే నేను ఈ మైక్ ముందుకు వస్తున్నప్పుడు మా మంత్రి గారు చెప్పిండు, వాళ్ళలాగా మనం భాష మాట్లాడొద్దు, వాళ్ళలాగా మనం బూతులు వాడొద్దు, ఈ జిల్లాకు వాళ్ళు చేసిన ద్రోహాన్ని మాత్రమే చెప్పండి, ఈ జిల్లాకు వాళ్ళు చేసినటువంటి నష్టాన్ని మాత్రమే చెప్పండి. 10 సంవత్సరాలుగా వాళ్ళు చేసిన విధ్వంసాన్ని పునరుద్ధరించేటువంటి బాధ్యతను మా మంత్రుల భుజస్కంధాలపైన ఎత్తుకోర్రు, మా మంత్రుల బాధ్యతను భుజస్కంధాలపై తీసుకోర్రు. ప్రజలారా మీరు విశ్వాసంతో ఉండమని చెప్పమని చెప్పేసి మా మంత్రి గారు చెప్పారు. కానీ మీరేం చెప్తున్నారు, మీరేం మాట్లాడుతున్నారు, ఈ జిల్లాలో ఉండే మీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, ఏం భాష వాడుతున్నారు, ఏం బూతులు వాడుతున్నారు అంటే, ఓడిపోతే ఒక్క 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ప్రజల పక్షాన మంచి భాష మాట్లాడేటువంటి కల్చర్ మీకు లేదా? ఏం కల్చర్ ఇస్తారో ఈ సమాజానికి?
ఆలోచించమని చెప్పేసి ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంతకుముందు కేసీఆర్ వచ్చేసి కృష్ణా రివర్ బోర్డు మీద అధికారాలు మొత్తం కూడా కేంద్రానికి ఒప్పజెప్పారని చెప్పేసి ఆగమేఘాల మీద వచ్చేసి ఈయన మీటింగ్ పెట్టి 2014లో కేసీఆర్కి అధికారం ఇచ్చారు. 14 నుంచి 15, 15 నుంచి 16, 16 నుంచి 17, 18, 19, 20, 21, 22, 23 వరకు నువ్వే అధికారంలో ఉన్నావు. కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించి మనకు రావాల్సిన నీటి వాటా కోసము ఎందుకు నువ్వు మాట్లాడలేదు? 9 సంవత్సరాలుగా ఏం చేసినావు నువ్వు? 9 సంవత్సరాలుగా నువ్వు చేసినటువంటి ప్రయత్నం ఏంటి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 299 టీఎంసీలో వాటర్ మనకు అలికేషన్ ఉంటే ఆ వాటర్ అలికేషన్ను రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనకు రావాల్సిన వాటా కోసం నువ్వు ఎక్కడ కొట్లాడినవు, ఎక్కడ మాట్లాడినవు? ఆ మినిట్స్ ఏమైనా ఉంటే బయటికి తీసుకొస్తావా? ఇవన్నీ పాపాలు నువ్వు చేసి వచ్చి అధికారంలోకి వచ్చినాక ఒక నెల రోజులు గడవక ముందే ఆగమాగంగా కృష్ణా బోర్డుకు అప్పచెప్పారు. నాగార్జున సాగర్ మెయింటెనెన్స్ బాధ్యతలు మొత్తం కూడా కృష్ణా రివర్ మొత్తం కూడా కేంద్రానికి అప్పచెప్పారని చెప్పేసి ఆగమేఘాల మీద కేసీఆర్ మాట్లాడారు. అంటే కేసీఆర్ చేసినటువంటి అబద్ధాలు, ఈ రాష్ట్రానికి చేసినటువంటి నష్టం, ఈ రాష్ట్రానికి ఆయన తలపెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి మోసపూరితమైనటువంటి అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కాబట్టి దాని నుంచి ప్రజల మైండ్ను డైవర్ట్ చేయడం కోసం, ప్రజల మైండ్ను మిస్గైడ్ చేయడం కోసము ఆడుతున్నటువంటి ఒక దొంగాట, దొంగ డ్రామా, దొంగ నాటకం, దొంగ యాత్ర తప్ప ఇంకోటి లేదు అనేటువంటి చాలా స్పష్టంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మొన్న చెప్పినా ఈరోజు కూడా చెప్తున్నా, గడిచిన 10 సంవత్సరాలలో ముఖ్యమంత్రి నుంచి మొదలుకుంటే వివిధ స్థాయి బీఆర్ఎస్ లీడర్లు, వారి బినామీలు, వారి దగ్గరలో ఉండేటువంటి క్లోజెస్ట్ ఉన్న అధికారులు 1,50,000 ఎకరాల భూముల్ని తెలంగాణ ప్రజల నుంచి, పేదవాళ్ళ నుంచి, దళితుల నుంచి పోగు చేసుకొని పెట్టుకోరు. నేను ప్రూవ్ చేస్తాను, ఏ నాయకుడు చేసేకొస్తారో రమ్మని. అట్లాగే ఈ జిల్లాలో ఉండేటువంటి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు, లేదు ఈ జిల్లా 10 సంవత్సరాలుగా మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఉద్యమంలో నీ పొజిషన్, ఉద్యమం ముందు నీ పొజిషన్, మంత్రి అయినాక నీ పొజిషన్, రెండోసారి మంత్రి అయినాక నీ పొజిషన్, నేను చర్చకు రెడీ. వాళ్ళు ఎప్పుడు వస్తారో రమ్మనండి. సార్, రుణమాఫీ అయిన వాళ్ళు మాత్రమే కాంగ్రెస్కి ఓటు వేయండి, కాని వాళ్ళు మాత్రం టీఆర్ఎస్కి ఓటు వేయండి అని ఈరోజు కేటీఆర్ గారు అన్నారు. దానిపై మీరేమంటారు? 90% రుణం రైతు బంధు చేసినామని చెప్పేసి లెక్కలతో సహా చెప్పినాం. రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పినాం. 100 రోజుల పీరియడ్ అయిపోయేటప్పటికీ ఎన్నికల కోడ్. గడిచిన ప్రభుత్వంలో 5 సంవత్సరాలైనా ₹1,00,000 రుణాలు మాఫీ చేయలేదు. కాబట్టి గడిచిన సంవత్సరంలో 5 సంవత్సరాలలో రుణమాఫీ చేయనందుకు వాళ్ళకు ఓటేయరు. గడిచిన 5 సంవత్సరాల్లో నిరుద్యోగ వృత్తి చేయనందుకు వాళ్ళకు ఓటేయరు. గడిచిన 5 సంవత్సరాల్లో అనేక రకాల దుర్మార్గాలు చేసినందుకు, ఉద్యోగాలు చేయనందుకు ఓటేయరు. నిరుద్యోగ వృత్తి చేయనందుకు ఓటేయరు. రేషన్ కార్డు ఇవ్వనందుకు ఓటేయరు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వనందుకు ఓటేయరు. 3 ఎకరాల భూమి ఇవ్వనందుకు ఓటేయరు. ఇంకా చెప్పాలంటే కుటుంబ పాలన, 10 సంవత్సరాల కుటుంబ పాలన, నియంతృత్వం, అప్రకటిత ఎమర్జెన్సీని విముక్తి చేసినందుకు, విముక్తి జరిగినందుకు, ప్రజాపాలన వచ్చినందుకు మాత్రమే మళ్ళీ కాంగ్రెస్ పార్లమెంటులో భారీ మెజార్టీతో గెలుస్తుంది. ఈ మధ్య మొన్న గాదారి కిషోర్ మాట్లాడుతూ మన ఎంపీ నల్గొండ మంత్రివర్యులు, మన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు, ఆర్ఎండ్బి మంత్రివర్యులు వెంకటరెడ్డి గారు విమర్శించడం జరిగింది. నేను గాదారి కిషోర్ ఒకటి సూటిగా అడుగుతా ఉన్నాను. 10 ఏళ్ల నాడు మీ స్థితిగతులు అందరికీ ఎరక, ఇక్కడ నల్గొండ పట్టణంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ చిన్న ఇంట్లో అద్దెకుండి మీరు తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన తర్వాత, సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మీ సంపద, మీ ఆస్తి అందరికీ ఎరకే. అదేవిధంగా ఇవాళ మీరు కట్టుకున్న భవనాలు కానీ, మీరు
బిల్డింగ్స్ కానీ మీరు ఉండే నివాసాల్లో కానీ అన్నీ కూడా ప్రజలు గమనించి వాళ్ళు మిమ్మల్ని 56,000 60,000 ఒక మందుల శామ్యుల మీద ఓడగొట్టడం జరిగింది. ప్రజలందరూ తిరస్కరించడం జరిగింది. కానీ మీరు అర్హతను మించి ఇవాళ మంత్రి గారిని తినడం జరుగుతూ ఉన్నది. మీరు ఒక నయం ముఠాతో కలిసి దొంగబట్ల వ్యాపారం చేసి, అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డి మీరు ఇద్దరు కలిసి మా పవర్ ప్లాంట్లు దామర్చల వైటీపీఎస్లో ఇసుక దందా చేసిన మాట మీరు మర్చిపోయారు. దొంగనట్ల కేసులో అదే ప్రభుత్వం ఉంది కాబట్టి కాపాడలేకపోతే జైలు పోయే సంగతి అది మీ అందరికీ తెలుసు. అది అదేవిధంగా మీరు చదువుకునే రోజుల్లో ఎన్ని అమ్మాయిల మీద కానీ, తర్వాత రోడ్ రోమియో మీ అందరికీ తెలిసి ఎక్కడ కాలేజీలో ఎన్ని విషయాలు ఇచ్చినా అందరికీ కూడా తెలుసు ఆ విషయాలన్నీ. కాబట్టి గాదారి కిషోర్కు ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి కానీ మా మంత్రి గారి గురించి కానీ విమర్శించే హక్కు కానీ అయితే హక్కు లేదు. ఆయన ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీతో ముందుకు పోతూ ఉన్నది. ఇలా ప్రజలందరూ కాంగ్రెస్ వైపు ఉన్నారు. రేపు రాబోయే ఎంపీ ఎన్నికల్లో మీరు చూసినట్లయితే ఇవాళ తప్పకుండా మా తెలంగాణ రాష్ట్రంలో 14 సీట్లు గెలుస్తారని చెప్పి మనం చేస్తాము. ఇలా PRS ఒక్క సీటు కూడా కత్తిరి పరిస్థితి. ఇప్పుడు గాదారి కిషోర్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఊరుకునే లేదు. ఇప్పుడు అతను చదువుకున్న వ్యక్తిగా, ఒక ప్రొఫెసర్, ఒక స్కాలర్గా, యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తిగా కొంచెం విజ్ఞత ఉండాలి, విధేయత ఉండాలి. ఎదుటి వ్యక్తిని మాట్లాడే ముందు అతను ఏందని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే తన సంగతి మర్చిపోయి ఇతను ఇంకోరి మీద బురద వెళ్తూ ఉన్నాడు. కాబట్టి గాదారి కిషోర్ గారు మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు ఉండే నల్గొండ పట్టణంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తెలుసు వ్యాఖ్యలు చేసి సైన్ చేయలేదు ఇలా. కాబట్టి దయచేసి మీరు ఇప్పటికైనా మీ భాష వేషాంతా మార్చుకొని ప్రజలందరూ మిమ్మల్ని ఇలా ఇంటికి పంపించినట్టు ఇంకా 5 సంవత్సరాల తర్వాత మీరు ఎలక్షన్ ఉండి మనం గెలిచిన తర్వాత ఉందాం మీ సంగతి లేదు. కానీ అప్పటిదాకా మీరు మాత్రం ప్రజల్లో తిరగాలంటే మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా మీ అందరికీ తెలుసు 10 ఏళ్ళు పోరాటం చేసిన తర్వాత ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా ప్రజల కోసం పనిచేస్తుంది తప్ప ఇలా మా వెంకటరెడ్డి గారు నల్గొండ పట్టణంలో నల్గొండ నియోజకవర్గంలో ఇలా 55-56 వేలతో గెలిచినాడు ఇవాళ. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనే ఒక పెద్ద నాయకుడు. అతను విమర్శించే హక్కు నీకు లేదు. నైతిక విలువలు మర్చిపోయి మాట్లాడితే మాత్రం సైన్ చేయలేదు చెప్పి తెలియజేస్తున్నాను. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855